ఆర్టీజీఎస్ అని పెట్టాం, రియల్ టైం గవర్నెన్స్. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ప్రతి సేవలు మీ అందరికి ఇచ్చింది ఆన్లైన్లో ఇస్తున్నాం. దాని మీద నేను ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాను. టెక్నాలజీ ఆడిట్ చేసి ఈ జిల్లాలో మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇప్పటి వరకు 73.8% సాటిస్ఫాక్షన్ ఉంది. జిల్లాకు వస్తే 68.4 ఉంది. నేను గర్వపడుతున్న ఈ కాన్స్టిట్యున్సీ వరకు 73.3% ఉంది. దానికి ఇక్కడ పనిచేసే అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్లకు నేను క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కాన్స్టిట్యున్సీలో రీసర్వే 93% బాగుందని వచ్చింది. దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని అభినందిస్తున్నా. జిల్లా అయితే 70% ఉంది, రాష్ట్రం కూడా 70% ఉంది. రాష్ట్రం కంటే 20% ఇక్కడ ఎక్కువ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎఫ్ లైన్ సర్వే 69% ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో. అదే డిస్ట్రిక్ట్ లెవెల్లో 50% ఉంది. స్టేట్ లెవెల్లో 54% ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ నియోజకవర్గంలో 76% సాటిస్ఫాక్షన్ ఉంది. స్టేట్ లెవెల్లో 64% ఉంది. ఇంకో పక్క 57% జిల్లా లెవెల్లో ఉంది. జిల్లా కంటే తాడిపత్రి బాగా పనిచేస్తున్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్క హౌసింగ్ అయితే రాష్ట్రంలో 61 ఉంటే జిల్లాలో 62 ఉంటే ఇక్కడ 72 ఉంది. దీనికి కూడా అభినందనలు. ఇంకో పక్క కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే జూనియర్ కాలేజీలు ఇవన్నీ ఇప్పుడే అశ్వత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, తప్పకుండా ఏడికలో పిల్లలు చదువుకోవడానికి జూనియర్ కాలేజ్ అవసరమైతే ఇస్తామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కాలేజీలు అయితే 77% బాగుంది, 71% రాష్ట్రం ఉంది, 65% జిల్లా ఉంది. ఇక్కడ ఎవరు చూస్తున్నారు కాలేజ్ ఎడ్యుకేషన్ ఉన్నారా ఎవరన్నా? 65%లో లోయెస్ట్ ఉన్నావు. మైక్ ఇవ్వండి, ఆయనకి మైక్ ఇవ్వండి. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. రాబోయే రోజుల్లో అందరికీ చెప్తున్నా, మనందరం సేవాభావంతో పనిచేయాలి. మైక్ ఇవ్వండి. తాడిపత్రి బెటర్గా ఉంది, స్టేట్ కూడా బెటర్గా ఉంది. మీకంటే 6% ఎక్కువ ఉంది. ఏంటి కారణం? సార్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ లేదు సార్, నేను గవర్నమెంట్ కాలేజ్ మాత్రం చూస్తాను సార్. ఇక్కడ బాగుంది. కేజీబీ జిల్లా, నీ జిల్లా అంతా అనంతపురం జిల్లా అంతా నేను అడుగుతున్నా. నువ్వు రీజనల్ డైరెక్టర్ కదా? నేను రీసెంట్గా వచ్చాను సార్, మొన్న వచ్చాను సార్. కుదరవు. నీ రికార్డ్ నీ వెనకనే ఉంటుంది. కంప్యూటర్లో మీ రికార్డ్ అంతా ఉంటుంది. ఎక్కడ పనిచేసావు, అప్పుడు ప్రజలు ఏం చెప్పారు, నువ్వు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావు, అప్పటి నుంచి ఎట్లా పని చేస్తున్నావు అన్నీ ఉంటాయి. దయచేసి ఇంకొకసారి వద్దు, శ్రద్ధ పెట్టు. ఓకే సార్. నమ్మకమేనా? నమ్మకం. 2 నెలల్లో ఇంప్రూవ్ కావాలి. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాను సార్. ఓకే. దెన్ స్ట్రీట్ లైట్స్ రాష్ట్రం అంతా 74-75 ఉంటే జిల్లా 72, మీది మాత్రం ఇక్కడ మాత్రం 80% ఉంది. అందులో కూడా బాగా ఉంది. పంచాయతీరాజ్ ఎవరైతే ఉన్నారో ఆర్ఈ ఉన్నాడా? పంచాయతీరాజ్ ఎస్సీ కానీ డిపిఓ జిల్లా బాగలేదు. ఏంటి కారణం? ఏం చెప్తావు? నమస్తే సార్. గతంలో మనకు అంటే గ్రామ పంచాయతీ నుండి ఓన్ సోర్స్ రెవెన్యూ. నాకు అవన్నీ కథలు చెప్పొద్దు సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఈ కాన్స్టిట్యున్సీ బాగుంది, రాష్ట్రం బాగుంది, జిల్లా బాగలేదు. అది నీ బాధ్యత. ఇంప్రూవ్ చేస్తాం సార్. మళ్ళా ఈసారి నేను ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తా సార్. ఇప్పుడు గౌరవంగా మాట్లాడుతున్నా, రేపు గట్టిగా మాట్లాడతా. బీ క్లియర్. పని చేయించండి. మనందరం కూడా మీకు నేను అండగా ఉంటా, నాకు కూడా మీరు అండగా ఉండండి. ఇద్దరం కలిసి ప్రజలకు అండగా ఉంటాం. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేని పరిపాలన, సుపరిపాలన, ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేయాలనేది నా ఆలోచన. మీరందరూ ఆశీర్వదిస్తే 100% చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పంచాయతీరాజ్లో SWM స్వచ్ఛతా కార్యక్రమంలో డోర్ టు డోర్ ఇవన్నీ చేయడంలో మొత్తం 62% స్టేట్ ఉంది, జిల్లా 54 ఉంది, ఇక్కడ 65 ఉంది. ఇది కూడా నీదే డిపిఓ గారు. బాగాలేదు.
ఇంప్రూవ్ చేసుకోవాలి, తిరగాలి, తిరిగి నెక్స్ట్ టైంకి అంతా ఇంప్రూవ్ కావాలి. నేను ఎప్పుడూ చెప్పాను మీకు, CBN 95 తప్ప 2014 కాదు. రాష్ట్రంలో 78 అన్నా క్యాంటీన్లు, పేదవాడికి అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా క్యాంటీన్లు కూడా మూసేశారు. మళ్ళీ వచ్చాం, పేదవాడికి అన్నం పెట్టే బాధ్యత, కడుపు నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. ఈ నెలలోనే ఇంకో 70 ఓపెన్ చేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళు ఆకలితో బాధపడకుండా భోజనం పెట్టే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క గంజాయి, పోలీసులు ఇక్కడ డిఎస్పీ ఉన్నాడా? ఇక్కడ 72 ఉంది. గంజాయిలు ఇంకా కొంచెం హోంవర్క్ చేయాలి. డ్యూటీలో ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా డిఎస్పీ గారు? ఇంకా ఇంప్రూవ్ చేయాలి. గంజాయి ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టను, ఉతికి ఆరేస్తా. గంజాయి మాత్రం ఉండడానికి వీలు లేదు, డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో ఉండే డ్రగ్స్ సేవించడానికి వీలు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామాలు, అదే మరి స్వర్ణ వార్డులు, రాష్ట్రం 72% ఉంటే జిల్లా 68, నియోజకవర్గం 73. ఇది కూడా కొంచెం వెనకానున్నారు. ఎవరు చూస్తున్నారు? ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ డిపిఓ. ఓవరాల్గా అన్ని కలిపి నీ దగ్గరికి వస్తలే. మళ్ళా బీ క్లియర్, ఎక్కడో పుంజుకోవాలి. బీ క్లియర్. నేను చెప్తా ఉంటే మీకు అర్థం కాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మాత్రం అంత బాగాలేవు. రాష్ట్రంలో 69, జిల్లా 67, నియోజకవర్గం 69. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ రాష్ట్రం 73, నియోజకవర్గం 73, జిల్లా 69 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్. ఆర్ఓఆర్ సర్వే నేను ముందే చెప్పాను, రాష్ట్రం కూడా జిల్లా వెనకబడి ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 విజిట్స్ ఏ మంత్ కర్నూలు చేశారు, మీరు కూడా చేసి ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ తగ్గించి తొందరలోనే 9వ తారీఖున మళ్ళా 4వసారి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి వస్తున్నా. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జిల్లా 1% తక్కువ ఉంది. చూడమ్మా, జిల్లా 1% తక్కువ ఉన్నావు, స్టేట్ కంటే కొంచెం తక్కువ ఉంది. మీకు ఆల్ డేటా ఇచ్చాం. ఆ డేటాను ఉపయోగించుకొని ఎవరైతే సరిగా చేయలేదో వాళ్ళని స్ట్రీమ్లైన్ చేయండి, గైడెన్స్ ఇవ్వండి. దీంట్లో మాత్రం ఎగ్జంప్షన్ లేదు. ఆ 4 గంటలు 1,60,000 మంది మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఎస్ఓపిని మీరు యాజ్ ఇట్ ఈజ్ అమలు చేయండి. జిల్లా తక్కువ ఉంది. మళ్ళా రాష్ట్రం 72, అదే మరి కాన్స్టిట్యున్సీ 72, మీరు మాత్రం 68. ఇంప్రూవ్ చేసుకోవాలి. బీ క్లియర్. దెన్ దీపం 2, ఇది కూడా మీరు చూస్తే మా ఆడబిడ్డల కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదని వంట గ్యాస్, నేను ఆ రోజు గ్యాస్ నేనే ఇచ్చా. మళ్ళీ ఈరోజు మీకు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 67% జిల్లా, కాన్స్టిట్యున్సీ 70. ఇంకో పక్క ఇది కూడా స్టేట్ 70. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ జిల్లాలో అంత బాగా లేదు రిజిస్టార్, కానీ పరిస్థితి చూస్తే మాత్రం రాష్ట్రంలో 70% ఉంటే జిల్లాలో 69, ఇక్కడ కూడా 69. వెహికల్ రిజిస్ట్రేషన్ ఇది కూడా జిల్లా వెనకబడి ఉంది. 62% రాష్ట్రం ఉంటే 59, జిల్లా 60.7, నియోజకవర్గం. అంగన్వాడీలో పనిచేసే ఇక్కడ 3 ఉన్నాయి. మీ దగ్గర చూస్తే 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉండే పిల్లలది రాష్ట్రంలో 69 అంటే 70% ఉంది. మీ దగ్గర 63 ఉంది, 7% తక్కువ ఉంది. ఇంకో పక్క ఈ కాన్స్టిట్యున్సీలో 68 ఉంది, అది కూడా స్టేట్ కంటే బిలో ఉంది. నువ్వు ఫోకస్ చేయాలి. బీ క్లియర్.
నో కాంప్రమైజ్. అదే మరి ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లు మొత్తం చూస్తే 74% రాష్ట్రం అంతా ఉంటే 72.7% జిల్లా ఉంటే ఇక్కడ 71% ఉంది. తాడిపత్రిలో బస్ స్టేషన్ అంత బాగానే ఉండట్లేదు. ఏడికలో కూడా ఆ ప్రాబ్లం కనపడుస్తూ ఉంది. దానిపైన కూడా మీరు ఒకసారి రాసుకోండి, దాన్ని కూడా ఇచ్చేయాలి. ఇంకో పక్కన క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఎస్పీ గారు రాష్ట్రం 67%, జిల్లా 63, కాన్స్టిట్యున్సీ 64. ఇది కూడా మీరు రాసుకోవాలి. అదే మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ ఏరియా హాస్పిటల్స్ రాష్ట్రం అంతా కూడా 72.84, జిల్లా 68.6, ఇంకొక పక్క కాన్స్టిట్యున్సీ 70%. స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం రాష్ట్రం అంతా 82.6 ఉంటే జిల్లా 78. ఇక్కడికి వచ్చినప్పుడు నియోజకవర్గం 80. ఇక్కడ కూడా తక్కువ ఉంది స్కూల్ ఎడ్యుకేషన్. బీ క్లియర్. మిడ్ డే మీల్ కానీ ఇది కూడా కొంచెం ఫోకస్ చేయండి. కరెంటు విషయంలో రాష్ట్రంలో 70.76 ఉంటే ఇక్కడ వచ్చే కొంచెం జిల్లా 67 ఉంది, కాన్స్టిట్యున్సీ కూడా 67 ఉంది. ఇక్కడ కూడా మెరుగుపడాలి. కరెంటు సరఫరా కానీ కస్టమర్ సర్వీస్ కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సీడ్ విషయంలో కూడా వెనకానున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 67 స్టేట్, మీది 62, ఇక్కడ 64. కరెంటు విషయంలో మాత్రం 100% 24/7 ఇస్తున్నాం సార్. కొన్ని ఆర్డిఎస్ఎస్ వర్క్స్ జరిగినప్పుడు కొంచెం సప్లై ఆఫ్ చేస్తున్నాం సార్. కొద్దిగా అక్కడ ఏదైనా లో వోల్టేజ్ ఉంటే ఆడిట్ చేసుకో. మళ్ళా ఒకసారి నేను విన్నాం, ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా సక్రమంగా ఇవ్వడం, ఎక్కడన్నా కరెంట్ పోతుందంటే ఇమీడియట్గా ఇవ్వడం, లేకుంటే ఇమీడియట్గా అటెండ్ అవ్వడం చాలా అవసరం. కరెంట్ ఇప్పుడు మీరు చూశారు సార్, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా చేస్తాం సార్. ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. డేటా అంతా నీకు కూడా ఇస్తాం. రోడ్లన్నీ కూడా ఇంకా అనంతపురం జిల్లా వెనకబడి ఉంది. 51% రాష్ట్రం అంతా ఉంటే 45% జిల్లా ఉంది, 47% తాడిపత్రి ఉంది. మొన్నటి వరకు 19-24 రోడ్లన్నీ కూడా గుంతలు వెళ్ళారు, గోతులు పెట్టి వెళ్ళారు. ఇప్పుడు అన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నాం. నాకు కూడా కొంత టైం అవసరం, కానీ జిల్లా మాత్రం వెనకబడి ఉంది, కాన్స్టిట్యున్సీ కూడా వెనకబడి ఉంది. దానికే సమాధానం అడుగుతున్నా. 6% వెనకబడ్డారు రాష్ట్రం కంటే. సార్ ఇంకా 300 కిలోమీటర్లు టెండర్ స్టేజ్లో ఉన్నాయి సార్. ఇంకా 300 కిలోమీటర్లు టెండర్ స్టేజ్ అగ్రిమెంట్ స్టేజ్ ఉన్నాయి సార్. అదేమా నాకు తెలియదు ఎందుకు చెయ్యలేదు. రీసెంట్గా జీవన్ 300 కిలోమీటర్లు వచ్చాయి సార్. అవి టెండర్ స్టేజ్లో ఉన్నాయి సార్. ఎప్పటికీ వీళ్ళందరూ కూడా తృప్తిగా ఉండేవి చేస్తాం. జూన్ సార్, జూన్ కంప్లీట్ చేస్తాం సార్. నమ్మకమేనా? షూర్ సార్. జూన్కి కాదు, ఏప్రిల్ మే, జూన్లో వర్షాలు పడతాయి. జూన్ లోపల చేస్తాం. మేకి అయిపోవాలి. రాత్రి మళ్ళా వచ్చినప్పుడు చెప్తున్నా, ఇది ఎక్కడికి పోదు, నేను చేస్తానే ఉంటా. నేను నీకేదైనా ప్రాబ్లం ఉంటే మీ సెక్రటరీతో మాట్లాడుకో, నువ్వు సీఈతో మాట్లాడుకో, ఎట్టి పరిస్థితులు చేయాలి. బీ క్లియర్. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ 72 రాష్ట్రం, 73 రాష్ట్రం, 69 జిల్లా, కాన్స్టిట్యున్సీ కూడా 69. ఇక్కడ బీసీ హాస్టల్స్ బాగాలేవు. డైరెక్టర్ ఉన్నాడా? గవర్నర్ ప్రోగ్రామ్ ఇచ్చారు, కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఇది కూడా ఒకసారి ఆయన మాట్లాడమని. ఇసుకలో మీరు చూస్తే మొత్తం 70% రాష్ట్రంలో ఉంటే 64% జిల్లా, కాన్స్టిట్యున్సీ 66%. మైనింగ్ డైరెక్టర్ ఇసుక సరిగా లేదు, 6% డిఫరెన్స్ ఉంది. వై? అది కూడా కరెక్ట్ కాదు. నాకు 6% కూడా రాకూడదు. కలెక్టర్కి ఆమె ఇది చేస్తున్న, ఆర్డర్ చేస్తున్నా. ఇసుక నేను ఫ్రీగా ఇమ్మన్నాను. వీఆర్ లూజింగ్ హెవీలీ. ఒకటి అడుగుతున్నా, మీరు ఏ రీచ్కైనా వెళ్ళి మీరు సొంతంగా మీ ట్రాక్టర్లో తీసుకుపోతానంటే ఎవరైనా అబ్జెక్ట్ చేస్తున్నారా? నేను ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడు ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగకూడదు. కలెక్టర్ కూడా చెప్తున్నా, ఏ ఒక్కరూ అడ్డుపడకూడదు. ఇసుక అనేది స్వేచ్ఛగా తీసుకుపోయి మీకు అవసరమైన కొద్దికి మీరు వాడుకోవచ్చు. వేరే రాష్ట్రాలకు పంపడానికి వీలు లేదు.
స్మగ్లింగ్ చేయడానికి వీలు లేదు. కానీ మీరు రాలేకపోతే అక్కడ మాత్రం ఒక వ్యక్తికి ఇచ్చి ఎంత ఖర్చు అయితే ఎంత పెట్టమన్నాం అది కూడా ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేసుకోండి. నేను ఈరోజు 1,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం పోగొట్టుకుని రైతులకు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక ఎన్డీఏ విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బీ క్లియర్. ఎక్కడ తీసుకుపోమన్నా ఫ్రీగా తీసుకుపోమానండి. మీ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘిస్తే రెగ్యులేట్ చేయండి తప్ప మీరు లేనిపోని చేయొద్దండి. యూరియా అవైలబిలిటీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 65% రాష్ట్రం ఉంటే జిల్లా 62, తాడిపత్రి 61 తగ్గింది. బీ కేర్ఫుల్. అంగన్వాడీ 6-36 నెలలు, ఇది 80% రాష్ట్రం ఉంటే మీ దగ్గర 74, నియోజకవర్గం 75. మీ వాళ్ళు సరిగా పనిచేయడం లేదు. బీ క్లియర్. మీరు స్ట్రీమ్ లైన్ చేసుకోండి, సమర్థత చూపించాలి మీరు. అదే సమయంలో ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా, ఇది కూడా మీ దగ్గర తక్కువ ఉంది. లాక్టేటింగ్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్ రాష్ట్రం అంతా 80% ఉంటే మీది 73, ఇక్కడ మాత్రం 74. ఏపీ ఎస్ఆర్టీసీ సర్వీసెస్ రాష్ట్రంలో 53%, 53.77, మీ దగ్గర 47, 45. బస్ సర్వీసులు కూడా బాగాలేవు. ఆర్టీసీ మీ బస్ సర్వీసులు కూడా కొంచెం వీక్గా ఉన్నాయి. బస్సుల్లో సర్వీస్ అన్నమాట, కండక్టర్ల ప్రవర్తన కానీ అవన్నీ కూడా కొంచెం టైంకి రావడం కానీ పంక్చువాలిటీ కానీ ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ దాన్ని మీరు స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. ఓకే సార్. 6-7% ఉన్నాయి, అవి కూడా స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. ఎస్ సార్. అదే సమయంలో ఇరిగేషన్ కూడా రాష్ట్రం అంతా 60% ఉంటే అనంతపూర్ 47, ఇక్కడ కూడా 47 ఉంది. ఎంత చేసినా ఇంకా లోటు ఉంది. దీన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఇరిగేషన్ మీద శ్రద్ధ ఎక్కువగా ఉంది, దానికోసం అడుగుతున్నారు. మీ దగ్గర ఇరిగేషన్ కూడా ఇంకా కొంచెం ఎడ్యుకేట్ చేయడం, ప్రజల్ని భాగస్వాములు చేయడం, కొంచెం యాక్టివ్ కావాలి. నేను మైనర్ ఇరిగేషన్ సంబంధం సార్. మేము యాక్టివేట్ చేస్తున్నాం సార్. WA% అంతా యాక్టివేట్ చేసి వచ్చే నీళ్ళను పొదుపుగా వాడుకోవడం అలవాటు చేస్తున్నాం సార్. అలవాటు చేసావు, కానీ ఇప్పుడు నీకు రేటింగ్ అలా జిల్లాలో నీ రేటింగ్ 47, రాష్ట్రంలో 60. అది అంతా మేజర్ ఉంటుంది సార్. మేజర్ మైనర్ అన్ని ఇద్దరు ఉన్నారు కదా. నాకు ఇరిగేషన్ ఒకటే. మీరు సెగ్రిగేట్ చేసేసుకొని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవద్దండి. కూర్చొని వర్కౌట్ చేయండి, ఇద్దరు కలిసి వర్కౌట్ చేయండి. సరే. మీరు కూడా స్ట్రీమ్ లైన్ చేసుకోండి ఇరిగేషన్ని. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా, ఇది కూడా కొంచెం బాగా తక్కువ ఉంది, 6% తక్కువ ఉంది. ఆ పర్మిషన్లు ఇవ్వడం కానీ అందులో ప్రాబ్లం కనబడుస్తూ ఉంది. ఇంకొక పక్క శాప్ కూడా తక్కువ ఉంది. స్పోర్ట్స్ ఇది కూడా బాగా లో ఉంది. స్టేట్ అంతా అట్లే ఉంది, ఇక్కడ అట్లే ఉంది. కొంతమంది బాగా పనిచేస్తున్నారు, మంచిగా సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరినీ మీరు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎవరైతే బాగా చేశారో వాళ్ళు ప్రోత్సహిద్దాం. కొంతమంది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, కారణాలు ఏమైనా కావచ్చు. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఒక క్లాసిఫికేషన్ కూడా తీసుకొచ్చాను.